హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి అంబ్రెల్లా మోడల్లో లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించబోతున్నాను. దీనికి వచ్చేసి ఆర్గంజా క్లాత్ అయితే 5 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి సాటిన్ లైనింగ్ 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. సాటిన్ వచ్చేసి పన్న పెద్దగా ఉంటుంది కాబట్టి 3 మీటర్స్ లైనింగ్ సరిపోతుంది. ఈ ఆర్గంజా క్లాత్ వచ్చేసి 5 మీటర్స్ కూడా ఈ విధంగా 4 మడతలుగా అయితే వేసేసుకుని ఇవి కదలకుండా పైన పిన్స్ అయితే పెట్టుకోవాలి. లెహంగా నడుము లూజ్ వచ్చేసి అసలు లూజు 32 ఇంచెస్. నేనైతే దీనికి ఎక్స్ట్రా 8 ఇంచెస్ అయితే మార్క్ చేసుకుంటున్నాను. అంటే టోటల్గా 10 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. 4 మడతల పైన అయితే 40 ఇంచెస్ వస్తుంది. సైడ్ వైపున అయితే వైట్ కలర్ది ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని అయితే మెజర్ చేయట్లేదు, కటింగ్ అయితే చేసేస్తాను. అది దీని పొడవు వచ్చేసి 37 ఇంచెస్. పై వైపున అయితే నడుముకి బద్ది కింద వేస్తాం కదా, అదైతే ఒక 2 ఇంచెస్ వరకు వస్తుంది. టోటల్గా లెహంగా పొడవు వచ్చేసి 39 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ విధంగా 37 ఇంచెస్కి కూడా రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ ఆర్గంజా క్లాత్ బాగా సిల్కీగా ఉంటుంది. క్లాత్ కూడా మనం ఫోల్డ్ చేసినట్టుగా ఉండదు కాబట్టి ఇది ఎక్కడికక్కడ పిన్స్ అయితే పెట్టేసుకుని మార్కింగ్ అయితే చేసుకోవాలి, లేదంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్న తర్వాత రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత పిన్స్ పెట్టి రౌండ్ డ్రా చేసిన చోట కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా 5 మీటర్స్ క్లాత్ కాబట్టి గేర్ అయితే ఎక్కువగా వస్తుంది. ఇదైతే నేను 5 మీటర్స్ అయితే విడిగా కటింగ్ చేయించలేదు, ఇది 5 మీటర్స్గానే సేల్ చేశారు. లైనింగ్ అయితే 2 మడతల పైన అయితే ఫోల్డ్ చేసుకుని నడుము వచ్చేసి 20 ఇంచెస్, పొడవు వచ్చేసి మెయిన్ క్లాత్ కన్నా ఒక 1 ఇంచ్ అయితే తక్కువగా మెజర్ చేసుకోవాలి. లైనింగ్కి ఈ వైపున అయితే ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. అప్పుడు ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు సపరేట్గా జాయిన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి కింద వైపున అయితే క్లాత్ జాయింట్ పడుతుంది కదా, దాన్ని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే లైనింగ్కి జాయింట్ అయితే ఉంది కదా, ఈ జాయింట్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి. మరో పీస్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే వేరే పీస్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత దీనిపైనుంచి మరొక స్టిచ్ అయితే వేయాలి. ఈ స్టిచ్ కూడా వేసేసిన తర్వాత లాస్ట్ని అయితే ఎండింగ్లో చిన్న పీస్ అయితే ఎక్స్ట్రా వస్తుంది, దీన్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ జాయింట్ అయితే అయిపోయిన తర్వాత ఈ క్లాత్కి మెయిన్ క్లాత్ జాయింట్ చేసేసుకోవాలి. నడుము దగ్గర నుంచి అయితే స్టిచ్ వేసుకోవాలి. రెండు క్లాత్లు అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మరొక పార్ట్ అయితే ఉంటుంది కదా, ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టుని, దాన్ని కూడా ఈ విధంగానే లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా నడుము దగ్గర అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా నడుము దగ్గర స్టిచ్ అయితే అయిపోయిన తర్వాత రెండు క్లాత్లని కలిపి పొడవు అయితే తీసుకున్నాం కదా, ఆ పొడవు దగ్గర ఈ విధంగా సైడ్ వైపున స్టిచ్ వేసేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్ కూడా రెండు కూడా సిల్కీగా ఉంటాయి, జారిపోతాయి కాబట్టి ఈ క్లాత్లను అయితే సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మొత్తం 4 క్లాత్లకి కూడా స్టిచ్ పడేలాగా క్లాత్ సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్కి వైట్ బార్డరు ఎక్కువ వచ్చింది కాబట్టి నేను ఆ బార్డర్ అయితే బయటకు వచ్చేసేలాగా అయితే పెట్టి స్టిచ్ వేస్తున్నాను. ఈ విధంగా అయితే ఒక స్టిచ్ వేసేసిన తర్వాత దీనిపైనే మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా 2 స్టిచ్లు వేసుకోవడం వలన స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. మనం దగ్గర నెంబర్ పెట్టి స్టిచ్ వేసుకుంటే ఒకటి సరిపోతుంది. కొంచెం దూరం నెంబర్ పెట్టి స్టిచ్ వేస్తే కనుక 2 స్టిచ్లు అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ కూడా జాయిన్ చేసేసిన తర్వాత సైడ్ వైపు కూడా స్టిచ్ వేసేసిన తర్వాత నడుమును అయితే ఒకసారి మెజర్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 39.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఇప్పుడు దీనికి నడుముకి బెల్ట్ జాయిన్ చేయడం కోసం అని చెప్పి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని కూడా సమానంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే లైనింగ్ని సమానంగా పెట్టేసుకుని పిన్స్ పెట్టి దీన్ని వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్, పొడవు వచ్చేసి 21 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి.
నడుము వచ్చేసి 39.5 ఇంచెస్, కానీ ఇది 21 అంటే టోటల్గా వచ్చేసి 42 ఇంచెస్ వస్తుంది. ఇవి 2 పీసెస్కి అయితే తీసుకుంటున్నాను. మధ్యలో వచ్చేసి జాయింట్ పడుతుంది. అదేవిధంగా ఆ సైడు ఈ సైడు కూడా క్లాత్ నడుము దగ్గర అయితే బెల్ట్కి ఫోల్డింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డింగ్స్ కోసం అని చెప్పి 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నా. టోటల్గా వచ్చేసి 42. దీన్ని అయితే ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. దీనిని కటింగ్ చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని కూడా సేమ్ ఇదే విధంగా ఈ క్లాత్ అయితే పైన పెట్టుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. దీనికి కూడా సేమ్ ఇదే విధంగా క్లాత్ కదలకుండా అయితే పిన్స్ పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి. ఈ 2 మెజర్మెంట్స్ ఎలా అయితే తీసుకున్నామో సేమ్ ఇదే మెజర్మెంట్స్తో పేపర్ క్యాన్వాస్ కూడా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ 2 కూడా అంత స్టిఫ్గా ఉండవు కాబట్టి పేపర్ క్యాన్వాస్ వేసుకోవడం వలన నడుము దగ్గర బెల్ట్ అయితే స్టిఫ్గా ఉంటుంది. లైనింగ్ క్లాత్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ మాత్రం జాయింట్ అవసరం లేకుండా ఒకటే క్లాత్ అయితే కటింగ్ చేశాను. లైనింగ్ క్లాత్ అయితే కరెక్ట్గా సరిపడగా 3 మీటర్సే తీసుకున్నాం కాబట్టి దీనిలో ఉన్న క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్, పేపర్ క్యాన్వాస్ 3 కలిపి దూరం నెంబర్ పెట్టి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. 2 వైపులా కానీ లేదంటే మొత్తం 4 వైపులా కూడా వేసేసుకోవచ్చు. వీటిని డైరెక్ట్గా కూడా జాయింట్ చేసేసుకోవచ్చు నడుము దగ్గర. కాకపోతే ఇవి 2 సిల్కీగా ఉంటాయి కాబట్టి క్లాత్ కొంచెం జారుతుంది. అందువలన స్టిచ్ గమ్ముని మిస్ అవ్వచ్చు. అందుకని 3 కలిపి ముందుగానే స్టిచ్ వేసేసుకోవడం వలన స్టిచ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత నడుము పట్టీకి అయితే అటువైపున ఇటువైపున కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. బాటమ్ పార్ట్కి కార్నర్స్ దగ్గర అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని 2 ఇంచెస్ వరకు అయితే స్టిచ్ వేసుకోవాలి. పైనుంచి నడుము దగ్గర నుంచి కింద వైపుకి స్టిచ్ వేసుకోవాలి. 2 వైపులా కూడా ఇదే విధంగా అయితే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత నడుముకైతే పట్టీకి క్లాత్ ముందుగానే ఒకవైపు స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ వేసుకున్న వైపు నుంచి అయితే నడుముని బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ నుంచి లైనింగ్ వైపు నుండి జాయింట్ చేయడం వలన ఈ పద్ది తిప్పినప్పుడు ఫ్రంట్ వైపుకి వస్తుంది కదా, స్టిచ్ అయితే పై వైపున నీట్గా వస్తుంది ఈ విధంగా జాయింట్ చేయడం వలన. ఈ విధంగా నడుము బెల్ట్కి అయితే జాయింట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ స్టిచ్ వేసుకుని, దీనిని అయితే సాగదీయకుండా పట్టుకుని స్టిచ్ వేసుకోవాలి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్లాత్ అనేది సాగుతుంది, అందుకని కొంచెం కొంచెంగా అయితే క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము పట్టీని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని లోపలికి ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఫోల్డ్ చేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ నడుము దగ్గర అయితే నేనైతే ఇప్పుడు డోరేస్ పెడుతున్నాను. డోరేస్ కాకుండా పెద్ద సైజు ఉక్సులు ఉంటాయి కదా, వాటినైనా వేసుకోవచ్చు. వాటిని వేసుకుంటే మాత్రం ఎండింగ్స్లో అయితే క్లోజ్ చేసేయాలి. అలా కాకుండా ఎలాస్టిక్ కూడా వేసుకోవచ్చు. 1.5 ఇంచ్ వెడల్పున అయితే ఎలాస్టిక్ ఉంటుంది కదా, దానిని కూడా అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత లాస్ట్న అయితే ఎండింగ్లో కొద్దిగా స్టిచ్ రఫ్ తీసుకోవాలి. దీని పక్కనే పాదం ఇంచు వెడల్పున అయితే మరొక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ సైడ్ వైపును కూడా అయితే జాయింట్ చేసేసుకోవాలి. పైన వైపున అయితే 2 ఇంచెస్ వరకు అయితే స్టిచ్ వేసుకున్నాం కదా, ఆ స్టిచెస్ పైనుంచి అయితే రెండింటిని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 4 to 5 ఇంచెస్ వరకు కూడా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ కూడా కలిపి స్టిచ్ వేసేసుకోవాలి.
తర్వాత ఒక 5 ఇంచెస్ దాటిన తర్వాత అయితే ఈ విధంగా ఫస్ట్ మెయిన్ క్లాత్ పైన అయితే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఎండింగ్ వరకు అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఈ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఏ విధంగా అయితే 4 క్లాత్లని కలిపి జాయిన్ చేసి స్టిచ్ వేసామో అదేవిధంగా స్టార్టింగ్ నుంచి కూడా అలానే స్టిచ్ వేసుకుంటూ తర్వాత మెయిన్ క్లాత్ని అయితే లోపలికి పెట్టేసి లైనింగ్ పైన అయితే ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ లైనింగ్ కూడా ఎండింగ్ వరకు కూడా స్టిచ్ వేసేసిన తర్వాత సైడ్ వైపున ఓవర్లాక్ చేయడం కానీ లేదంటే ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి కొంచెం దారాలు అనేవి వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి కానీ లేదంటే ఓవర్లాక్ కానీ చేసుకుంటే క్లాత్ నీట్గా ఉంటుంది. ఈ స్టిచ్చెస్ అయితే అయిపోయిన తర్వాత నేను దీనికైతే వైర్ పెట్టి పీకో అయితే చేశాను. దీనికైతే హ్యాంగింగ్స్ ఏమీ పెట్టకపోదాం అనుకున్నాను, సేమ్ అయిపోతాయి అని చెప్పి. కానీ బ్లౌజు స్టిచ్ చేసిన తర్వాత రఫ్గా అయితే కొన్ని క్లాత్లు అయితే ఉన్నాయి, వాటితో అయితే డోరీస్ పెడదామని చెప్పి వీటిని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. క్లాత్ వచ్చేసి ఒక 4 ఇంచెస్ వరకు అయితే వెడల్పు తీసుకోవాలి. మొత్తం 4 వైపులో కూడా 4 ఇంచెస్ వరకు ఉండాలి. తీసుకున్న తర్వాత వాటిని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకుని లైనింగ్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ డోరీస్ అయితే కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే బాగుంటాయి, కానీ నా దగ్గర ఉన్న క్లాత్కి ఎన్ని అయితే వస్తాయో అన్నీ అయితే కటింగ్ చేసి అయితే స్టిచ్ చేశాను. ఈ విధంగా అయితే లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత వీటిని అయితే తిరిగేసేసుకుని స్టిచ్ వేసుకోవచ్చు. లేదంటే కూడా ఈ విధంగా తిరిగేసేసిన తర్వాత పైన అయితే ఒకసారి ఫింగర్తో నెయిల్ తోటి రఫ్ చేస్తే సరిపోతుంది. థ్రెడ్ కోసం అయితే ఒక 10 ఇంచెస్ నుంచి 15 ఇంచెస్ వరకు పొడవు, ఒక 1 ఇంచ్ వెడల్పున అయితే క్రాస్గా క్లాత్ తీసుకుని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకుని మన దగ్గర ఉన్న క్లాత్ని అయితే దీనికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేసేసుకోవాలి. హ్యాంగింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇటువంటి థ్రెడ్స్ వచ్చేసి 2 అయితే తీసుకోవాలి. ఒకటి 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు కూడా ఎక్కువ ఉండేలాగా, ఒకటైతే దానికన్నా తక్కువ ఉండేలాగా అయితే తీసుకోవాలి. ఈ విధంగా అయితే రెడీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ లెహంగా అయితే స్టిచ్ చేస్తాం కాబట్టి దీనికి నడుముకి థ్రెడ్స్ అయితే వచ్చాయి కదా, ఆ వైపున అయితే ఒక 10 ఇంచెస్ వరకు అయితే అటువైపు నుంచి వదిలేసి మనకి లెఫ్ట్ సైడ్ వస్తాయి థ్రెడ్స్. ఈ విధంగా అయితే కొద్దిగా క్లాత్ ఓపెన్ చేసి ఈ విధంగా థ్రెడ్స్ పెట్టేసుకుని పైనుంచి స్టిచ్ వేసేసుకోవాలి. 2 స్టిచ్లు ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా ఈ థ్రెడ్స్ పైన 2 స్టిచ్లు కూడా వేసేసుకోవాలి. ఇలా నడుము దగ్గర జాయిన్ చేయడం వలన ఇవైతే స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ వీడియోలో అయితే లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో అయితే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.